గ్యారంటీ జనరేటర్, మూడో గ్యారంటీ క్యాండిల్ లైట్లు, నాలుగో గ్యారంటీ టార్చ్ లైటు, ఐదో గ్యారంటీ పవర్ బ్యాంకు, ఆరో గ్యారంటీ ఛార్జింగ్ బల్బు. ఇవన్నీ పెట్టుకుంటేనే కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు, కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు అనే మాట పదే 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 5 నెలలు మొత్తం ఆనాడు 5 నెలల కిందట ఎలక్షన్లో చెప్పినాం. మీరు నమ్మిండ్రు, ఓటేసిండ్రు. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అన్ని సీట్లు కేసీఆర్ గారికి ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. అందులో ముఖ్యంగా మల్కాజ్గిరిలో రాజశేఖర రెడ్డి గారికి 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం. మరి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్ రాగానే కొంతమంది మాట్లాడతారు, ఏమని అన్నా పార్లమెంట్ కదా, ఇట్లా బీఆర్ఎస్ పాత్ర ఏముంటుంది, బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి అని మాట్లాడతారు. ఎందుకు ఉండాలి బీఆర్ఎస్ ఎంపీలని మాట్లాడతారు. మీకు ఒక 4-5 కారణాలు నేను చెప్తాను ఎందుకు ఉండాలి అని. మొట్టమొదటిది, కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు సార్ ఒక మాట అన్నారు, మన తెలంగాణను మనం సాధించుకోవాలంటే, మన రాష్ట్రం మనం తెచ్చుకోవాలంటే పార్లమెంట్లో మనం శాసించే పరిస్థితి ఉండాలి, మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకోవాలి, కాబట్టి మీరు నాకు ఎంపీలు గెలిపియండి అన్నారు. కేసీఆర్ ఆ మాట అనగానే ఆ రోజున్న రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, కేసీఆర్ గారి పార్టీ ఒకవేళ తెలంగాణలోని అన్ని సీట్లు గెలిచినా 17కు 17 గెలిచినా ఢిల్లీలో బిల్లు పాస్ కావాలంటే పార్లమెంట్లో 272 మంది మద్దతు ఉండాలి కదా, మరి ఎట్లా చేస్తాడు కేసీఆర్ తెలంగాణ అని చెప్పి ఆ రోజు హేళన చేసుకుంటా, ఇన్సల్ట్ చేసుకుంటా మాట్లాడారు. కానీ ఏం జరిగింది మరి, 2004లో ఆనాడు 5 ఎంపీలు గెలిచినాం మనం. కానీ ఈ 5 ఎంపీలతోనే పంచపాండవుల్లాగా కేసీఆర్ ఢిల్లీకి పోయిండు, 32 పార్టీలను ఒప్పించి మెప్పించి రాశి కంటే వాసి ముఖ్యమని మంది ఎంతమంది అన్నది కాదు, ఒప్పించే దమ్ముందా లేదా అని చెప్పి 272 మందిని ఒప్పించి తెలంగాణను 2014లో తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకుండాలి బీఆర్ఎస్ ఎంపీలంటే గందుకుండాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీలైనా బీజేపీ ఎంపీలైనా వాళ్ళ పరిస్థితి ఏంది, రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఏం చెప్తే అది చేస్తారు. ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, ఊటో అంటే ఊటో, బయటో అంటే బయటో. అంతకు మించి తెలంగాణ గురించి తెగించి కొట్లాడే దమ్ము వాళ్ళకు ఉండదు. ఎట్లా అంటారా, ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే